అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ యువశ్రీ. నేను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో సహాయాచార్యులుగా పనిచేస్తున్నాను. పిఎం ఉషా ప్రాజెక్టులో భాగంగా కవిత్రయ భారతంలో ప్రతిబింబించే న్యాయ వ్యవస్థ అనే అంశం మీద నేను పరిశోధన చేస్తున్నాను. ఇందులో సభాపర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం 3 పర్వాలను నేను ఎంచుకోవడం జరిగింది. మరి ఈ నా పరిశోధనలో భాగంగా పండితులు, ఆచార్యులు, అధ్యాపకులు, సాహితీవేత్తలతో నేను మాట్లాడుతూ మహాభారతానికి సంబంధించి అనేక విషయాలు నేను తెలుసుకోవడం జరుగుతుంది. ఇది నా ఒకరికే కాకుండా నేటి సమాజానికి, ముఖ్యంగా యువతకు అనేక విషయాల్ని వాళ్ళ దృష్టికోణంలో అనేక విషయాల్ని తెలియజేయడమే నా ఈ సంకల్పం. అందుకోసము ఈ విశ్లేషణాత్మక జ్ఞాన యజ్ఞానికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మన ముందు మంచి వక్త, ఉభయ భాషల్లో అంటే సంస్కృతం, తెలుగు భాషల్లో ఆ 2 భాషల్ని కూడా పండించుకున్నటువంటి పండితులు, గొప్ప ఆధ్యాత్మికవేత్త, తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థల్లో అనేక అధికారికమైనటువంటి పదవుల్ని నిర్వర్తించి ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు మరియు ధార్మిక ప్రచురణల విభాగానికి సంచాలకులుగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ్ శర్మ గారు ఈరోజు మన ముందున్నారు. వారిని ఈ కార్యక్రమానికి హార్దికంగా, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నమస్కారం అండి శర్మ గారు. నమస్కారం అండి. శర్మ గారు, ఇప్పుడు నా ఈ యజ్ఞంలో మహాభారతానికి సంబంధించి పరిశోధన జరుగుతూ ఉంది. ఈ మహాభారతానికి అంటే కవిత్రయ భారతానికి సంబంధించినటువంటి 2 విషయాలు మాకు మీరు ముందు తెలియచేసి దాని తర్వాత నేను విషయంలోకి వెళ్తాను. చాలా మంచి పని మీరు చేస్తూ ఉన్నారు. మీ యజ్ఞం విఘ్నం లేకుండా పూర్తవ్వాలని నేను స్వామి పక్షాన ఆకాంక్షిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మహాభారతం అనగానే ఒక మహర్షులకు, సూత పౌరాణికుడుకు మధ్యలో జరిగినటువంటి చర్చతో కూడినటువంటిది. అంటే ఏది హృదయము అపూర్వం వేయది ఎద్దాని వినిన ఎరుక సమగ్రం వేయుండు అఘ నిబర్హణమేయది ఆ కథయ వినగ ఇష్టము మాకున్ అని చెప్పారు. మామూలుగా తెలుగు వాళ్ళకి ఒక నానుడి బాగా ప్రజల్లో ఉంటుంది, మీ వినికిడిలో కూడా ఉంటుంది, చెప్పేవాడికి వినేవాడు లోకువా అని. కానీ వినేవాడికి చెప్పేవాడు లోకువా అనేటువంటిదే ఇక్కడ కనిపిస్తోంది చూడండి. అంటే నువ్వు మాకు కథ చెప్పాలి, కథ చెప్పాలంటే నువ్వు ఏది చెప్తే అది నేను వింటామని కాదయ్యో అని చెప్తున్నారు. ఆ వినేటువంటి సౌనకాది మహర్షులంతా కూడా సత్రయాగం నైమిషారణ్యంలో జరుగుతూ ఉంటే, సూత పౌరాణిక నువ్వు చాలా గొప్పవాడివి, బాగా అధ్యయనం చేసిన వాడివి, మంచి వ్యక్తివి, మంచి వక్తవి, అన్నీ బాగానే ఉన్నాయి నీ అనుష్ఠానం అని. కానీ చెప్పేప్పుడు నువ్వు హృదయంగమంగా చెప్పాలి. అంటే మేము ఎప్పుడు కూడా ఏ అక్షరం కూడా నువ్వు చెప్తూ ఉంటే మేము ఎక్కడ వినకుండా ఉంటాము అనేటువంటి ఆవేదన మాలో వచ్చేట్లుగా నువ్వు చెప్పాలి. ఆపాతం మధురాతి మధురంగా ఉండాలి. ఏది హృదయము అపూర్వం వేయేది, పూర్వం మేము విన్నటువంటిది అయి ఉండకూడదు. అంటే చెప్పేది ఇతిహాసం, జరిగింది చెప్పేది ఇతిహాసం. మరి అపూర్వంగా ఎలా ఉంటున్నది అంటే, పూర్వం విన్నా ఇప్పుడు వింటూ ఉంటే కొత్త రుచులు స్ఫురించేట్టుగా నువ్వు చెప్పాలయ్యా. చూడండి ఎంత ఇబ్బందో. హృదయంగా చెప్పాలి, అపూర్వం వేయేది దాని వినిన ఎరుక సమగ్రం వేయుండు. నువ్వు చెప్పింది మాకు సమగ్ర జ్ఞానప్రదమై ఉండాలి. అంటే మేము కలిగి ఉండేటువంటి ఎంత జ్ఞానం ఉన్నదో నువ్వు చెప్పిన మహాభారతం అయ్యేప్పటికీ ఓ ఇంతటిది మహాభారతం అనేంత జ్ఞానం మాలో కలగాలి. లేకపోతే నువ్వు చెప్పడం ఎందుకు, మేము వినడం ఎందుకు, సమయం వృధా. అయితే దీనితో పాటుగా అఘ నిబర్హణమేయది, మేము పాపం అనేటువంటి దాన్ని తొలగించుకోవాలి. అంటే పాపం ఎలా తొలగుతుంది అని అంటే వింటే తొలగిపోతుందనే కాదు, ఇది వినడం వల్ల నిశ్చయాత్మకమైనటువంటి ధర్మ ప్రవృత్తి, న్యాయ ప్రవృత్తి, గమనశీలత అనేటువంటిది అందరికీ తెలిసి ఈ మహాభారత కథాశ్రవణం వల్ల పుణ్యము సంపాదించుకోవాలే తప్పించి వాడు ఎప్పుడు పాపకార్యముల వైపుకు వెళ్ళకూడదు. అలా నువ్వు మాకు చెప్పాలి అని చెప్పి చెప్పారు. కాబట్టి అలా
తీర్మానించుకున్న తర్వాత శౌనకాది ఋషులకి సూత పౌరాణికుడు చెప్పింది కనుక ఈ లక్షణాలన్నీ భారతంలో ఉంటాయండి. ఏది హృదయము అపూర్వం వేయది, దాని వినిన ఎరుక సమగ్రం వేయుండు, అఘనిబర్హణమేయది అక్కథయ వినగ ఇష్టము మాకు. అంతేకాకుండా ఇది కేవలం అన్నదమ్ముల పోట్లాట కాదు. మహాభారతం అంటే ఎన్నో ధర్మ సూక్ష్మాలు యువతరానికి నేర్పించేటువంటిది. నవతరం వాసుదేవాత్మకమైనటువంటి మహాభారత కథని విన్న తరువాత భగవంతుడే ఈ భారత కథ అంతా కూడా తీర్థములుగా క్షేత్రముగా ఆయన నిలిచి ఉన్నాడు. దైవ మాహాత్మ్యం ప్రతి చోట ఇమిడి ఉన్నది. కర్మ భక్తి జ్ఞాన యోగాంగములతో ముడిపడి ఉన్నది మహాభారతం అనేటువంటిది ఒక నిశ్చయాత్మకంగా కలుగుతుంది. ఇది కలిగించడం కోసమే అన్ని తరాలకి కలుగుతుంది. విశేషంగా యువతరానికి ఉపయోగపడేట్టుగా తెలుగు భారతం అందంగా దానికి రచన జరిగింది. బాగుంది శకున్ గారు. ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకునేటటువంటి విషయాలు ఏంటంటే రాజనీతి అంతిమ సందేశం. ఇది నేను దానికి సంబంధించినటువంటి విషయాలు నేను మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ రాజనీతిలో షడ్గుణాలన్నీ ఉన్నాయి. ఆ షడ్గుణాలు ఏంటి? రాజనీతిలో షడ్గుణాలు అనేటువంటి దాంట్లో ముందు రాజుగారు అంటే ఒక విషయం ముందుగా నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే వ్యక్తిగా వేరు, వ్యవస్థను పరిరక్షించవలసిన రాజుగా నేను ఎప్పుడైతే ఉంటానో అప్పుడు నేను కొన్ని కార్యాచరణ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సమష్టిగా సమ ఇష్టి, సమానం ఇష్టి అంటే యాగము, సమానమైనటువంటి ఇష్టిగా నేను రాజ్య నిర్వహణ చేయాలి రాజుగా ఉన్నప్పుడు. అప్పుడు సమష్టిగా ప్రజలందరికీ కూడా ఒక క్రతువుగా పవిత్రంగా నేను చెయ్యాలి అని అనుకున్నప్పుడు నేను కొన్నింటిని ఆచరించాలి. అందులో ప్రధానంగా నేను ప్రజలతో కానీ లేదా మంత్రులతో కానీ సామంతులతో కానీ ఒప్పందాలు చేసుకోవాలి. ఎప్పుడూ కూడా ఇదిగో మీ అవధులు ఇవి, మీరు ఆచరించవలసినవి ఇవి, రాజుగా నేను ఆచరించేవి అనేటువంటిది పరస్పరం ఒప్పందాలు చేసుకోవాలి. అలాగే విగ్రహం అనేటువంటి చాలా ముఖ్యం అండి. అంటే ఎప్పుడైతే ఎవరు దాన్ని అతిక్రమిస్తారో దానికి మనం ఫలాన్ని వాళ్ళకి అందించాలి. ఆ యుద్ధ నీతి అనేటువంటి తెలియాలి. ఈ యుద్ధ నీతిలో కూడా కూటనీతులు కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో ప్రత్యక్ష నీతులు కొన్ని ఉంటాయి. కాబట్టి వాటిని పాటిస్తూ ఆ యొక్క విగ్రహాన్ని నిర్వహిస్తూ ఉండాలి. అలాగే దాడి చేసే విధానాలు కూడా ఎదుటి వారిని బట్టి ఉండాలి. అంటే ఉన్నట్టుండి దాడి చేయాలా, గెరిల్లా దాడి అంటారే అలాంటివి చేయాలా, లేకపోతే వాడికి చెప్పి మరీ చేయాలా. ఎందుకంటే మార్పు వచ్చే అవకాశం ఉందనుకోండి, చెప్పి చేయటం మంచిది కదా. కాబట్టి దాడి చేసేప్పుడు కూడా వారి వారి అవతల లక్షణాలను సమన్వయించుకుని బేరీజు వేసుకుని దానిపైన నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఆసనం అనేటువంటిది అంటే వేచి ఉండటం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎప్పుడూ కూడా కాలం మనకి అనుకూలించాలి. మనం ఒకరితో యుద్ధాన్ని ప్రకటించడం కానీ ఒకటితో దౌత్యం నడపడం కానీ చేసేటప్పుడు కాలానుగుణంగా చేయాలి. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ యొక్క రాజు ప్రవృత్తి ఏంటి, మన ప్రవృత్తి ఏంటి, ప్రకృతి వాతావరణం కూడా కాలం అంటే, కాబట్టి దాన్ని అనుసరించి మనం చేయాలి. తర్వాత ద్వైతీ భావన అనేటువంటిది వైయక్తిక జీవితంలో చాలా తప్పు, రెండు రకాలుగా ఉండటం అనేటువంటిది. కానీ రాజ్య నిర్వహణలో అది చాలా ముఖ్యం. ఎవరిని కూడా రాజు నమ్మటకూడదు, నమ్మినట్టుగా నటిస్తూ ఉండాలి. అంతే తప్పించి పూర్తిగా ఒకరిని విశ్వసించామనుకోండి వాడు కొంపలు ముంచేస్తాడు. ఎందుకంటే వెనకాల ఉండేటువంటి రాజ్యం చాలా విలువైనది. ప్రజా సంరక్షణ అనేటువంటిది బాధ్యత అయినప్పుడు రాజు ఎప్పుడూ కూడా నేను ఒక మౌనిలా ఉంటాను, లేకపోతే నేను ఒక అద్భుతమైనటువంటి పారదర్శకమైనటువంటి చరిత్రతో ఉంటాను అంటే నువ్వు వెళ్ళలేని ఎంతోమంది ప్రజల జీవితాన్ని పణంగా పెట్టినటువంటి వాడు అవుతావు. కనుక నువ్వు ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా నువ్వు అద్భుతమైనటువంటి ఆ యొక్క ద్వైతీ భావన కలిగి ఉండాలి. రెండు రకాలుగా నువ్వు కనిపిస్తూ ఉండాలి. అలా కనిపించకపోతే సాత్వికంగా కనిపిస్తూ నిర్ణయాలు కఠినంగా తీసుకోవటం. అలాగే ఒకప్పుడు
వాడికి తెలియకుండా యుద్ధాన్ని నడిపించడం అవసరమైతే, ఎందుకంటే వాడికి యుద్ధానికి మనం తయారవుతున్నాం అంటే వాడు తయారైపోతాడు. కాబట్టి స్వచ్ఛందంగా వచ్చేటువంటి వాళ్ళని చేర్చుకున్నప్పుడు కానీ, వాళ్ళు మన వాళ్ళ అవతల వాళ్ళ అని నిర్ణయించుకునేటప్పుడు కానీ ద్వైతీ భావన నమ్మినట్టే ఉండాలి, ఎవరిని నమ్మకుండా ఉండాలి. అంతేకాకుండా సమాశ్రయం అనేటువంటిది కూడా ఉండాలి. ఎందుకంటే బలవంతుడు తోడు ఎప్పుడు మనకు ఉండాలి. బలవద్ విరోధం అనేటువంటిది నువ్వేదో నాకేదైనా పర్వాలేదనుకోకూడదు, రాజ్యాన్ని నిర్వహించాలి నువ్వు. చాలామంది ప్రాణాలు నీ అరిచేతిలో ఉన్నాయి కనుక నువ్వు ఎప్పుడూ కూడా పెద్దవాడితో విరోధం పెట్టుకోకుండా వాడితో సంధి చేయాలి. అలాగే నీతో చిన్నవాడు వచ్చి పడినప్పుడు వాడితో సమాశ్రయం అవసరం లేదు, వాడికి యుద్ధ నీతి చూపించాలి వాడు ధర్మంగా లేకపోతే. కనుక ఈ 6 గుణాలు తెలిసినటువంటి వాడే నిజమైనటువంటి రాజు అవుతాడు.